బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. పార్టీలకు సంబంధించి సొంతంగా పార్టీ పెట్టాల్సిన అవసరం ఉంది. ఉన్న రాజకీయ పార్టీలు ఏవి కూడా మంచివి కావానా మీ అభిప్రాయం? 100% మంచివి కాదు. మీరు ఇమ్మడ లేను అనుకున్నారా వాటిలోకి వెళ్తే? మనం ఇమ్మడలేకపోవటం ఏం లేదు. అక్కడికి వెడితే వాళ్ళకి తగినట్టుగా ఉంటాం మనం. ఓహో. ఇమిడేవాడే ఉంటాడు దాంట్లో వాళ్ళకి తగినట్టుగా ఉండాలి. మీ అభిప్రాయాన్ని వాళ్ళు తెలుసుకోవటం కానీ మీరు చెప్పటం కానీ ఇవన్నీ జరిగే అవకాశాలు లేవు. ఎంత మంచి మీరు అభిప్రాయం, అంత మంచి ఆలోచన చెప్పినా కూడా దాన్ని స్వీకరిస్తారని కానీ, దాన్ని ప్రజోపయోగకరంగా దాన్ని ఆచరిస్తారని కానీ ఎక్కడ నమ్మకం లేదు. అటువంటి నమ్మకం ఉంటే నేను తప్పకుండా ఆ పని చేసేవాడిని. ఓకే. దీంట్లో ఏంటంటే మనం కనీసం దృఢంగా నిలబడి ప్రశ్నించడానికన్నా ఉంటుంది. ఒక కవిగా ప్రశ్నించిన దానికి, ఒక పండిత కవిగా, ఏదో పద్య రచయితగా, ఏదో శతకకర్తగా, అయితే ఓ సినిమా కవిగా ప్రశ్నించిన దానికిను ఒక రాజకీయ వేదిక మీద నిలబడి ప్రశ్నించిన దానికి తేడా ఉంటుంది. ఓకే. కనుక అప్పుడు మన మాటకి ఇటు సమాజంలోనూ, మీడియాలోనూ, రాజకీయ నాయకులలోనూ కూడా ఒక స్పందన ఉంటుంది. ఓకే. ప్రధానంగా ఈ పార్టీ పదవీ వ్యామోహంతో కాదు, పదవీ వ్యామోహం ఉండకూడదు, అటువంటి నిర్ణయాలు మీరు తీసుకోకూడదు అలా అని వాళ్ళకి చెప్పటం, ప్రజలకి చెప్పటం. ప్రజలు ఏం చేస్తున్నారో, ఎక్కడెక్కడ తప్పు జరుగుతుందో సమాజంలో ప్రజల వల్ల అది ప్రజలకి చెప్పటం, పరిపాలకులు ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నారో వాళ్ళకి చెప్పటం. ఇది నేను మొదటి నుంచి చెబుతున్నా. ఇటువంటి రాజకీయ పార్టీ ఇంతకు పూర్వం మీరు ఇటువంటి ఆలోచన విధానంతో ఎవరూ లేరు. మేము అధికారంలోకి వచ్చి మేము ప్రజోపయోగకరమైన పనులు చేస్తాము, సమాజాన్ని మారుస్తాము అని అన్నారు. ఒక రాజకీయ పార్టీ ఒక వేదికను ఎందుకు కల్పించుకున్నామంటే ఇటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పులు ఎవరు చేస్తున్నారో వారికి తెలియజేయటం, అటు రాజకీయ నాయకులకి ప్రజలకి కూడా ఏది చెయ్యాలో కూడా చెప్పటం. ఓకే. ఏం చేస్తే మంచి జరుగుతుందో చెప్పటం, ఏది తప్పు చేస్తున్నారో చెప్పటం. ఈ రెండింటినీ చెబితే సరిదిద్దుకునేవాడు సరిదిద్దుకుంటాడు. లేదు అనుకోండి, స్పష్టంగా సమాజంలో ఎక్కడ తప్పు జరుగుతుంది అనేటువంటిది ఒక కంఠం, ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మీరు సమాజానికి సంబంధించి చాలా రుగ్మతలు ఉన్నాయని టోన్లో మాట్లాడారు. మీరు అబ్జర్వ్ చేసిన అంశాలు ఏమున్నాయి గురుగారు? ఇప్పుడు మనకి సమాజంలో జరుగుతున్నటువంటి తప్పులుగా చెప్పబడేటువంటి ఏమున్నాయి? ప్రధానంగా ఒక కవిగా తెలుగు భాషా సంస్కృతులకి బాగా విపరీతమైనటువంటి హాని జరుగుతున్నది ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల. దాన్ని చూసి నా కళ్ళ ముందే ఈ తెలుగు భాష, మహోన్నతమైనటువంటి మన తెలుగు భాష మన వాళ్ళకి తెలియటం లేదు, మన పిల్లలకి అది అందకుండా పోతుంది వీళ్ళు తీసుకున్న పిచ్చి నిర్ణయాల వల్ల. అందుకని అలా జరగకూడదు. ప్రభుత్వ పాఠశాలను కూడా ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి మార్చేసినట్టున్నారు కదా మొన్న మధ్య. అది ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి దాన్ని అమలు చేయాలని అనుకున్నారు. ఈ లోపల ప్రభుత్వం మారింది. మరి వీళ్ళు ఏం చేస్తారనేటువంటిది చూడాలి. తెలుగు కనుక లేకపోతే మీరు నేను అందరం కూడా మనుషులమే తప్ప శూన్యం. మనకు ఒక జాతి లేదు, మనకు ఒక చరిత్ర లేదు. ఈ భారతదేశంలో మీరు ఒక పౌరుడు, నేను ఒక పౌరుణ్ణి. మీకంటూ వెనకాల ఏమీ లేదు, ఒక చరిత్ర. నాకంటూ ఏమీ లేదు. అటువంటి స్థితి వస్తుంది తెలుగు లేకపోతే. తెలుగు భాషే మన అస్తిత్వం. తెలుగు భాష ఉన్నది కనుకనే మన పివి నరసింహారావు గారు, మన ఎన్టీ రామారావు గారు, మన బాలమురళీకృష్ణ గారు అని మనం రాజరాజ నరేంద్రుడు, మన కృష్ణదేవరాయలు ఇవన్నీ చెప్పుకుంటున్నాం. తెలుగు భాష అనేటువంటిది లేకుండా చేశారనుకోండి, మనకెవరూ లేరు. మామూలుగా కాస్త తెలివిగా ఏదో చదువుకుని ఏదో ఉద్యోగం చేసి వ్యాపారం చేసి సంపాదించుకోవటం, తినటం, బతకడం, చనిపోవటమే. మీకంటూ ఏమీ ఉండదండి. మీరు తెలుగు వాళ్ళు కాదనుకోండి, తెలుగుకి సంబంధించిన వాళ్ళు కాదు, 1000 కోట్లు ఉంది మీ దగ్గర, మీరేం చెప్పుకుంటారు? మీరు ఆ 1000 కోట్లు అస్తిత్వం మీకు ఏమిటి చెప్పండి? కనుక మీ అస్తిత్వం అంతా కూడా మీరు అనుభవించడం కాదు, తిండి తినటం, శరీరానికి పెట్టడం, లేకపోతే ఎక్కడో ఒక 100 దేశాలు చూసి ప్రకృతి అంతా చూసి ఆనందించటం మాత్రమే కాదు. మీరు ఏదన్నా ఒక ఘనకార్యం చేస్తే, మీరు ఏదన్నా ఒక అద్భుతమైనటువంటి శాస్త్రావిష్కరణ చేశారు, కొత్తగా ఏదన్నా కనిపెట్టారు, ఎవడు కనిపెట్టినట్టు అది? ఎవరు? కనుక
మీ అస్తిత్వం అంతా కూడా తెలుగు. ఈ తెలుగుని పాడు చేశారు. పాడు చేసి చివరికి ఏ స్థితికి వెళ్ళారంటే అక్కడ రాజకీయ నాయకులు ఎన్నిక కావటానికి పాటలు రాయించుకోవటం కూడా తెలంగాణ యాసలో, తెలంగాణ బాణీలతో, అంటే ఒక్కొక్క జానపద బాణీ ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక ఫోక్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ బాణీలతో ఈ మాటలతో పాటలు రాయించుకున్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు చంద్రబాబు గారు కూడా. మీకు 5 యాసలు అద్భుతంగా ఉంటాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఒక ఉత్తరాంధ్ర మాండలికంతో, గోదావరి జిల్లాలు 2 జిల్లాలు, కృష్ణా గుంటూరు జిల్లాలు ఇవి ఒక రకం మాండలికం, నెల్లూరు జిల్లా ఆ ప్రాంతం ఒక మాండలికం, రాయలసీమ, ఇవి 5 ప్రస్ఫుటంగా కనిపించే యాసలు. ఇంకా సూక్ష్మంగా ఎన్నో ఉంటాయి. భాషా శాస్త్రవేత్తలు ప్రతి 50 మైళ్ళకి కూడా భాష తన ఉచ్చారణ మార్పుకు లోనవుతుంది అని నిర్ణయించారు. మన కృష్ణా జిల్లాలోనే, మీది నందిగామ కదా, అవును సార్, విజయవాడలో మాట్లాడే భాషకి అక్కడికి ఒక 50 మైళ్ళు సుమారుగా ఉండే బందరు మచిలీపట్నంలో ఉండే భాషకి చిన్న తేడా ఉంటుంది. అటగే అక్కడికి వెనక్కి ఒక 70 కిలోమీటర్లు వస్తే మీ జగ్గయ్యపేట ఉంటుంది. జగ్గయ్యపేట దగ్గర మాట్లాడేటువంటి భాషకి తేడా ఉంటుంది. ఓకే, 70 కిలోమీటర్లు సుమారుగా ఒక 50 మైళ్ళకి ఉచ్చారణలో మార్పు ఉంటుంది. ఆ మార్పుని స్పష్టంగా తెలుగులో ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్లో చూడగలం. ఓకే, ఇక్కడ చూడలేం. ఇక్కడ ఉండే వాళ్ళకి ఏమైనా తెలుస్తుందేమో తెలియదు. ఈ తెలంగాణలో ఉండేటువంటి తెలంగాణ పాట అంటాం తప్ప మనం ఏదన్నా తెలంగాణలో కరీంనగర్ పాట ఇది మహబూబ్ నగర్ పాట అని చెప్పగలరా మీరు? అస్సలు లేదు, చెప్పలేము. ఎందుకంటే ఆ సూక్ష్మమైనటువంటి ఆ భేదాన్ని మనం గమనించలేము. ఉంటాయి, ఉండకుండా ఉండవు చిన్న చిన్నవి. అవును. అలా 5 యాసలతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి భాషని, సాహిత్యాన్ని, దాన్ని బలిపీఠం ఎక్కించారు. తెలుగు తల్లిని బలిపీఠం ఎక్కించి ఎన్నికల్లో నిలబడ్డారు. మూఢాచారాలు వాటిని నమ్ముకునేవాళ్ళు పిల్లవాడిని బలిస్తే గుప్త నిధులు దొరుకుతాయి, ఇటువంటివి మనం వింటూ ఉంటాం అప్పుడప్పుడు, టీవీల్లోనూ పత్రికల్లో చదువుతూ ఉంటాం. అలా తెలుగు తల్లిని బలి చేస్తే పదవిలోకి వస్తామని ఎవడో చెప్పినట్టున్నాడు. అందుకని తెలుగు తల్లిని బలిపీఠం మీదకి ఎక్కించారు. ఇది చాలా దుర్మార్గం అండి. ఓకే, ఇది నేను చెప్పి అనేక వేదికల పైన చెప్పి బాధ కలిగి మనం వాళ్ళు ఈ రకమైనటువంటి శాసనం చేయటానికి వాళ్ళకి ఏమిటి అధికారం ఉన్నది చెప్పండి? అవును, ఒక నాయకుడికి ఏ అధికారం ఉన్నది? ఎవరికైనా సరే ప్రజలు ఇచ్చిన అధికారం. కనుక మనం ఇటువంటి మళ్ళీ ఈ రాజకీయ వేదిక మీదే ఉండి దీన్ని ఖండించాలి అని నేను ఇది ఏర్పాటు చేసుకున్నా. మీకు ఒక రాకెట్ కేంద్రంలోకి వెళ్ళి ముఖ్యమంత్రి మీరు ఇలా కాదు, ఈ డైరెక్షన్లో కాదు, ఆ డైరెక్షన్లో పంపించండి చంద్రమండలానికి, అంగారగ్రహానికి అని చెప్తారా? ఒక ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి హార్ట్ పేషెంట్కి గుండె చికిత్స చేస్తుంటే మీరు ఇట్నుంచి కాదు అట్నుంచి కొయ్యండి, ఈ 7-8 కుట్లు వేయిస్తే కుదరదు, ఎందుకన్నా మంచి 10 కుట్లు వేయండి, లేకపోతే 2 కుట్లు తగ్గించండి, ఈ దారంతో కాదు టైం దారంతో కుట్టించండి అని మీరేమని చెప్తారా? అసలు మీకు ఏం సంబంధం లేదు. అక్కడ ఉండేటువంటి శాస్త్రవైద్యుడు ఆయన చేస్తాడు, అక్కడ ఉండే శాస్త్రవేత్త రాకెట్టు ఆకాశంలోకి పంపిస్తాడు. అలాగే భాషావేత్తలు ఉన్నారు, భాషలో నిపుణులు ఉన్నారు, విద్యా బోధనలో వాళ్ళు చెబుతారు ఏ మీడియంలో ఉండాలి, ఏ మీడియంలో విద్యా బోధన జరగాలి అనేది. వాళ్ళ నిర్ణయాలు మీరు ఏమైనా తీసుకున్నారా? వాళ్ళ ఆలోచనలు ఏమైనా తీసుకున్నారా? కనుక ఇలా సుమారుగా ఒక 25 సంవత్సరాలుగా భ్రష్టు పెట్టిపోయింది భాషా బోధన. పాఠ్యాంశాలన్నీ కూడా చాలా పలసగా, చాలా అర్ధరహితంగా కూడా ఉంటాయి. నేను ఇది దాదాపు 25 ఏళ్ల మట్టి చెబుతున్న విషయమే. ఈ 5 ఏళ్లలో అది కాస్త ఇంకా ఉధృతికి వెళ్ళింది. దీన్ని మీరు సవరించుకోవాల్సిన అవసరం ఉంది. సవరించుకోకపోతే మీకు ఏమాత్రం కూడా ఈ జాతికి ఒక ఉనికి ఉండదు. ఓకే, మన ఆత్మాభిమానం అంతా కూడా దేంట్లో మీరు చెప్తారు చెప్పండి? వ్యక్తిత్వం. అవును, మీ వ్యక్తిత్వం అంతా దేంట్లో ముడిపడి ఉంటుంది? మీ భాషా సంస్కృతులతోనే ఉంటుంది. దయ, ఇప్పుడు ఒక మనిషి దయగా ఉండటం, నిజాయితీగా ఉండటం, ఇది ప్రపంచవ్యాప్తం ఎక్కడన్నా ఎవరన్నా ఉంటారు.
కానీ మీ ప్రత్యేకమైనటువంటి ఉనికి అంతా కూడా మీ మాతృభాషతో మీ సంస్కృతులతోనే ముడిపడి ఉంటుంది. అది పిల్లలకు అందించాలి. అది పిల్లలకి మీరు అందించకపోతే మీరు నాయకుడిగా తప్పకుండా ఘోరమైనటువంటి వైఫల్యం మీరు దాన్ని పొందుతారు.